మేష రాశివారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధం అవ్వండి. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వీడియో చూడండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశి వారి జీవితంలో ధైర్యమైన మరియు ఉత్సాహభరితమైన మార్గాన్ని అయితే కోరుకుంటారు. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో తులా రాశి అగుట చేత మేష రాశి వారిలో జన్మించిన వ్యక్తికి అందం మరియు కళ మరియు చక్కదనం ఇష్టపడతారు. ఈ రాశి వారికి స్వతంత్ర ఆలోచన కలిగి ఉంటారు. వారు తమ సొంత విభిన్న మార్గాన్ని కనుగొనటానికి ఇష్టపడతారు. అలానే బలమైన సంకల్ప బలం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. త్వరగా అవగాహన చేసుకునే స్వభావం ఉంటుంది. ఈ రాశివారు అపజయాన్ని మాత్రం అస్సలు తీసుకోలేరు. అస్థిరత మరియు భాగస్వామితో కఠినంగా ఉండును. గుర్తింపు కోసం ఎక్కువగా తాపత్రయపడతారు. అంటే ఎక్కడున్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్ అనేది వీరు కోరుకుంటూ ఉంటారు. వీరిని చిన్న చేసి మాట్లాడినా లేదా తక్కువగా మాట్లాడినా అస్సలు ఈ రాశివారు సహించరు. అలానే మొదట్లో అమాయకులుగా త్వరగా విశ్వసించేవారుగా ఉంటారు. ఎక్కువగా ప్రతి పనిలో చాలా ఆశాజనకంగా ఉంటారు. అదే సమయంలో మేష రాశివారు తమ ప్రియమైన వారిని మాత్రం చాలా ఎక్కువగా స్వాధీనపరుచుకోవాలనుకుంటారు. అంటే వారు ఇతరులతో మాట్లాడితే ఈ రాశివారు అస్సలు చూసుకొని తట్టుకోలేరు. అలానే పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తాను కూడా దాంట్లో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఈ రాశివారు ఎవరిని కూడా త్వరగా క్షమించలేరు. ఒక్కసారి వారితో వివాదం ఏర్పడినట్లయితే దాన్ని చాలా కాలం కొనసాగిస్తూ ఉంటారు. తన సొంత నిర్ణయాలపై ఎంతైతే ఆధారపడతారో ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువగా ఇతరులకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం జరుగుతుంది. వీరికి స్థిర స్వభావం లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో సందర్భానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు అని చెప్పుకోవచ్చు. మేష రాశి వారి బలం ఏంటంటే వీరికి గొప్ప ఆశయాలు ఉంటాయి. అలానే నిజాయితీగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉంటుంది. సానుకూల దృక్పథం కనిపిస్తుంది. వీరిలో ఉన్న వీక్నెసెస్ ఏంటంటే తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన పోటీతత్వం, వీరికి వీరే పోటీ ఏర్పాటు చేసుకుంటారు. నిరంకుశత్వ ధోరణి కూడా వీరిలో అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి సంబంధించి అక్టోబర్లో 1, 2, 3 ఈ తేదీల్లో జరగబోయే విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ విషయంలో మాత్రం మీరు అప్రమత్తంగా లేనట్లయితే మీ జీవితం తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ మీ వ్యాపారంలోని లేదా కుటుంబంలోని ఉండవచ్చు. ఈ స్త్రీని జాగ్రత్తగా గమనించుకొని ఆ స్త్రీ నుండి మీరు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా పోటీతత్వంతో ముందుకు సాగుతారు. అలానే తాము అనుకున్నటువంటి టార్గెట్లు ఏదో ఒక విధంగా సాధిస్తారు. విద్య పరంగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే కోరుకుంటూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మెకానికల్, ఆటలు, వైద్యము, రక్షణ, ఎలక్ట్రికల్ సంబంధిత విద్యలు వీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీరు వ్యాపారంలో స్త్రీలను అయితే ఎక్కువగా నమ్మవద్దు. అంటే మీ వ్యాపార విషయాలు తరచూ స్త్రీలతో చర్చించడం కానీ లేకపోతే వారితో సీక్రెట్లు పంచుకోవడం అనేది చాలా వరకు తగ్గించుకోండి. కొంతమంది స్త్రీలు వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉద్యోగ రీత్యా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగాలు కొంచెం డౌన్ అయినప్పటికీ కూడా మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి అయితే వెళ్తారు. ఓర్పుతో వెళ్ళవలసి ఉంటుంది. మేష రాశి వారు ఉద్యోగ ప్రదేశంలో ఎప్పుడు కూడా పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించాలనుకుంటారు. పై స్థాయి అధికారులకు దగ్గరగా ఉంటూ వారు ప్రశంసలు పొందుతారు. ఎవరైతే ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడడానికి లేదా కొంతకాలం విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు.
ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వీరికి పొదుపు చేయాలని ఉంటుంది కానీ అస్సలు పొదుపు చేయలేరు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. తమ పక్కవారు ఏదైతే కొనుక్కుంటారో వీరు కూడా అదే కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ తమ స్థాయిని మాత్రం గుర్తుపెట్టుకుంటారు. సేవింగ్స్ విషయంలో మాత్రం వీరికి కొంచెం జాగ్రత్త తక్కువే అని చెప్పుకోవచ్చు. అలానే ఆదాయ పరంగా మాత్రం ఎక్కువ ఆదాయం సంపాదించేయాలని అనుకుంటారు. చిన్ననాటి సమయంలో వీరికి ఆర్థిక పరంగా డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలైతే ఎదుర్కొని ఉంటారు. వాటన్నిటిని కూడా మనసులో పెట్టుకొని జీవితంలో ఎప్పటికైనా మంచిగా డబ్బు సంపాదించి వీరిని ఎవరైతే అవమానించి ఉంటారో వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటారు. మేషరాశి వారికి ఫ్రెండ్ సర్కిల్ తక్కువగానే ఉంటుంది. ఇతర వ్యక్తులతో అంత త్వరగా కలవలేరు. ఒకసారి ఎవరితోనైనా కలిసినట్లయితే వారే సర్వస్వంగా భావిస్తారు. కానీ అవతల వ్యక్తితో చిన్న సమస్య వచ్చినా ఇక వారు వంక కూడా చూడరని చెప్పుకోవచ్చు. ఇదొక ప్రధాన బలహీనత. మరీ అంతలా ద్వేషించడం కూడా అస్సలు మంచిది కాదు. దీని కారణంగానే మీరు ఎంతో మంది వ్యక్తులు కోల్పోయి ఉంటారు. కోపం అనేది వీరి యొక్క రాశి రీత్యా అధికంగానే కనిపిస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా కోప్పడిపోతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తనకే ఉండాలి, తనతో ఉండాలనే భావన ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశి వారికి 1, 2, 3 తేదీల్లో వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. అంటే వెనుతిరిగిపోయినటువంటి వివాహ సంబంధాలు మళ్ళీ రావడం కానీ లేదా వివాహ పరంగా ఏర్పడేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చాలా అనుకూలంగా సాగబోతున్నాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి కొంచెం మిశ్రమంగానే కనిపిస్తుంది. ఎక్కువ కష్టం చేయవలసి ఉంటుంది. అలానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా తగిన నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ పరంగా నూతన ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీకు అంత అనుకూలత అయితే కనిపించడం లేదు. కుటుంబంలో స్త్రీలతో తరచూ వివాదాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి మధ్య పోటీతత్వం అనేది ఎక్కువ పెరిగిపోయి అది వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారి కుటుంబ విషయంలో ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశివారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారిని పూజించవలను. ముఖ్యమైన పనులకు ఎర్రటి వస్త్రం దగ్గర ఉంచుకోవలను. మేష రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించి అంటే ఏవైనా వంశ పారంపర్య ఆస్తులు వివాదాల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించి పనులు ఈ సమయంలో కొంచెం ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. మీరు వాటి గురించి అయితే ఎలాంటి ఒత్తిడి తీసుకోకండి. దైవ బలం అనుకూలం కారణంగా మీకు రావాల్సిన మొత్తం అంతా కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అలానే మీరు నమ్మేటువంటి ఇష్ట దైవాన్ని తరచూ పూజించుకుంటూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తల్లిగారి ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రులు, గురువుల్ని సేవించడం వల్ల ఈ సమయంలో మీకు మరింత అనుకూలమైన ఫలితాలు అయితే సహాయపడతాయని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు వస్త్రాలు తరచూ ధరించడం మంచిది. వీరికి పగడం అదృష్ట వర్ణంగా చెప్పుకోవచ్చు. మంగళవారం, ఆదివారం, గురువారం రోజులు బాగా కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో వెళ్ళటం మంచిది. అదృష్ట సంఖ్య 1 మరియు 9. వీరికి అనుకూల రాశులు ఏమిటంటే సింహ, ధనస్సు మరియు తుల. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.